నమస్తే సార్, మీ పేరు సార్? నా పేరు వెంకటేష్ గౌడ్ అండి. వెంకటేష్ గౌడే సార్. మీకు ఇక్కడ వాటర్ ప్లాంట్ బిజినెస్లోకి రావాలనేసి మీ ఐడియా ఎలా వచ్చింది? మీకు ఎవరైనా సజెషన్ ఇచ్చారా సార్? అంటే ప్రస్తుతానికి నాకు ఏంలో ఖాళీగా ఉన్నా. ఓకే. ఇక ఓను షటర్ ఇది ప్లాంట్ ఉంది. ఓకే. సరే ప్లాంట్ పెడదాం ఉద్దేశంతో అంటే నేనే అనుకున్నాను ఇక్కడ ఏరియాలో బాగుంటుంది పెడదామని. ఓకే. ఆ ఎక్స్పెన్షన్ తోటి బయటకు వచ్చినాను. సరే వేరే సజెషన్ తీసుకున్నాను. దానివల్ల ఇది సెకండ్ హ్యాండ్ తీసుకున్నా. అంటే మిషనరీ కూడా మొత్తం సెకండ్ హ్యాండ్ తీసుకున్నా. ఓకే. సరే ఇక మా తెలిసిన వాళ్ళని తీసుకుని వెళ్ళినా. ఓకే అంటే తీసుకుని వచ్చి ఇక ప్లాంట్ సెట్ చేసినాం. ప్రస్తుతానికి అయితే మంచిగా నడుస్తుంది. ఓకే. హ్యాపీగా ఉన్నాం. ఓకే. మీరు మరి సెకండ్స్ తీసుకున్నా అంటున్నారు కదా సార్, మీకు కాస్ట్ ఎంత పడింది సార్? ఇది కెపాసిటీ ఎంత ఈ మిషన్? అంటే 1000 కెపాసిటీ ఇది. 1000 LPH. గంటకు 1000 వాటర్ వెళ్తుంటుంది. ఓకే. ప్లస్ ఇంకోటి ఏంటంటే కాస్ట్ వచ్చేసి 150 దాకా తీసుకున్నాను. ఓకే. సెకండ్స్ లో కూడా మీకు 1,50,000 వరకు కాస్ట్ అయింది. అంటే దీని మెటీరియల్ ఒరిజినల్ ఉంది, ఎక్కువ నడవలేదు. ఓకే. మామూలుగా నడుస్తుంది కాబట్టి ఎక్కువ. ఓకే. రేట్ ఎక్కువ పెట్టి తీసుకోవడం జరిగింది. ఓకే. మీరు ఇప్పుడు ఇనీషియల్గా మీరు ఇప్పుడు మామూలుగా మాట్లాడుకుంటే ఇప్పుడు వాటర్ ప్లాంట్ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే అసలు ఏం ఉండాలి సార్? అంటే లైక్ ఇప్పుడు మనకు షట్టర్ కావాల్సి వస్తుంది, షట్టర్ సైజ్ ఎంత ఉండాలి, డాక్యుమెంటేషన్, వీటికి సంబంధించిన వివరాలు ఏమైనా చెప్పగలరా? డాక్యుమెంటేషన్ అంటే ఇక మనం పెట్టుకునే తిరిగి ఉంటుంది. మనం అంటే స్టార్టింగ్ మామూలుగా పెట్టుకోవచ్చు. ఓకే. ప్రాబ్లం 1 year 2000 కెపాసిటీ పెట్టుకోవాలి. మినిమం ప్లేస్ ఒక ఓన్ షట్టర్లు ఉంటే సరిపోతుంది. స్పేస్ ఎంత ఉండాలి సార్? మనకు ఒక 1000 LPH మిషన్ సెట్ చేయాలంటే మనకు స్పేస్ ఎంత రిక్వైర్మెంట్? స్పేస్ అంటే ఇప్పుడు 50 గజాలు ఉన్నా సరిపోతుంది నీకు. ఓకే. 50 గజాలు అంటే వేసుకున్న తిరిగా ఉంటుంది. ఒక షట్టర్లు వేసుకున్నాం అనుకో, ఒక షట్టర్లో హ్యాపీగా సెట్ నడిపించవచ్చు. ఓకే. విత్ కంపల్సరీ బోర్ అయితే ఉండాలి. ఓకే. గ్రౌండ్ వాటర్ అయితే ఉండాలి. మీరు పర్ డేకి వచ్చేసి మీకు ఇక్కడ ఎన్ని బబుల్స్ వరకు మీరు ఇక్కడ సేల్ చేస్తున్నారు సార్? అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే నేను అంటే ఆటో లేదు మాకు. ఓకే. ఆటో లేకుంటే ప్రస్తుతానికి అయితే 50-100 దాకా వేస్తుంటాం. ఓకే. మీకు తీసుకెళ్తుంటారు. ఓకే. ఇక్కడికి వచ్చి తీసుకెళ్తారు, 50 నుంచి 100 వరకు సేల్ అవుతాయి సార్. ఓకే. మీకు ఇక్కడ ప్రైస్ ఎంత ఉంది సార్? మీకు 20 లీటర్ బబుల్ 10 రూపీస్ అమ్ముతాం. 10 రూపీస్. 20 లీటర్స్ 10 రూపీస్ అమ్ముతాం. 20 లీటర్స్ 10 రూపీస్. మీకు పర్ మంత్లీ చూస్తే కనుక మీకు మంత్లీ మెయింటెనెన్స్ ఏముంటుంది అండ్ ఇయర్లీ మెయింటెనెన్స్ మీకు ఇక్కడ ఏముంటుంది, డైలీ మెయింటెనెన్స్ ఏముంటుంది? డైలీ మెయింటెనెన్స్ ఏముండదు అన్న. ఓకే. అంటే మిషన్ దగ్గర మంచిగా ఉంది అనుకో, ప్రాబ్లమ్స్ ఏం రావు. కాకపోతే అంటే ఫిల్టర్స్, బబుల్స్ కొనుక్కోవాల్సి. అంటే డైలీ చేయాల్సిన వర్క్ ప్రతిరోజు ఈ వర్క్ చేయాలి అనేది ఏముంటుంది? బ్యాక్ పర్చేస్ చేయాల్సి వస్తుంది. ఓకే. డైలీ. నార్మల్ ఏం లేదు. ఏమంటే లిక్విడ్ కూడా చెక్ చేసుకోవాలి. లిక్విడ్ ఏమి ఉంటుంది, ఒకసారి తీసేసుకుంటే అది 1 month దాకా వస్తుంది, 15 days వస్తుంది. అంటే మనం బాడీ తిరిగా. ఓకే. ఇప్పుడు ఇక్కడ మీరు ఈ క్యాన్ లో వచ్చేసి లిక్విడ్ పెట్టారు కదా సార్, ఈ క్యాన్ లో ఉన్నటువంటి వాటర్ మీకు ఎన్ని డేస్ వరకు వస్తాయి సార్? 2 days వస్తుంది. 2 days ఒకసారి లిక్విడ్ లిక్విడ్ ఫిల్ చేసుకుంటూ ఉండాలి. 2000 లీటర్లకు వస్తుంది. ఓకే. మీకు ఈ ఫిల్టర్లు వచ్చేసి మీరు ఎన్ని రోజులకు ఒకసారి చేంజ్ చేస్తూ ఉంటారు సార్? నేను 15 days కోసం వస్తాను, 15 రోజులు. ఓకే. అట్లా అంటే మనం వాడిన దాన్ని బట్టి ఎక్కువ సేల్, ఎక్కువ బబుల్స్ ఎక్కువ. ఇప్పుడు నేను 50 నుంచి 100 దాకా తీసిన అనుకో, అదే 20 నుంచి 200 లోపల తీసిన అనుకో, తొందరగా వాడుకోవాల్సి వస్తుంది. ఓకే. బబుల్స్ ఎక్కువ మనం ఇక్కడ చేసే కొద్దీ, వాటర్ ప్యూరిఫై చేసే కొద్దీ మనకు ఫిల్టర్లు అనేది తొందరగా చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే. మీరు తక్కువగా ఉంది కాబట్టి మీకు 15 days ఒకసారి చేంజ్ చేస్తున్నారు. మీరు పర్ డేకి మీకు ఇక్కడ మిషన్, ఇక్కడ ఈ యూనిట్ని ఎన్ని గంటలు రన్ చేస్తున్నారు సార్? నేనా 2 hours అంటే ఇక 1000 లీటర్ కాబట్టి 1 hour పే చేస్తాను. ఓకే. పర్ డేకి రోజుకు ఒక 1 hour వరకు యూజ్ చేస్తాం. దీని కెపాసిటీని బట్టి మనం చేస్తాం. ఓకే. మీకు మంత్లీ వచ్చేసి కరెంట్ బిల్ ఎంత వరకు వస్తుంది సార్? నాకు ఇప్పుడు 3000 వస్తున్నాను. 3000 కరెంట్ బిల్ వస్తుంది. మంత్లీ మెయింటెనెన్స్ ఎంత వరకు వస్తుంది? మెయింటెనెన్స్ పెద్దగా ఏముండదు. మెయింటెనెన్స్ అయితే ఏముండదు. అంటే మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫిల్టర్ కానీ ఇప్పుడు వాటర్ లిక్విడ్ ఉంది కదా సార్, వీటి కోసం ఎంత వరకు వస్తుంది? అంటే ఏంటంటే 1000 రూపీస్ వస్తుంది, అంతకంటే ఎక్కువ ఏముండదు. 1000 రూపీస్, 1500 అంతే. ఓకే. మాక్సిమం 1500. అంటే ఓన్లీ ఫిల్టర్లకు మిషనరీ ఏదైనా ప్రాబ్లం వస్తే దాన్ని బట్టి మనం చేసుకోవాల్సి వస్తుంది. ఓకే. ఫిల్టర్లకు మాత్రము, ఫిల్టర్కు అండ్ లిక్విడ్కి వచ్చేసి పర్ డేకి పర్ మంత్కి వచ్చేసి 1000 to 1500 దాకా. అండ్ ఇప్పుడు మెమరీన్ ఉంది కదా సార్ బ్యాక్ సైడ్, మామూలుగా ఈ వాటర్ ప్లాంట్కి మెమరీన్ అనేది హార్ట్ ఆఫ్ ద ప్లాంట్ అంటారు కదా సార్, వాటికి మెయింటెనెన్స్ కానీ లేదంటే కనుక ఏముంటుంది సార్ వాటికి? నేను ఇంతవరకు ఏం చేయలేనా, 3 years అవుతుంది. ఓకే. మీరు 3 years నుంచి ఇప్పటి వరకు మెమరీని అయితే చేంజ్ చేయలేదు సార్. ఇప్పుడు ఆల్మోస్ట్ 3 years అవుతుంది కదా సార్. మీకు మంత్లీ ఎంతవరకు ఈ టోటల్ ప్లాంట్ మీద మీకు ఖర్చు వస్తుంది? మీకు దీని మీద ఎంతవరకు ఆదాయం ఉంది సార్? నాకు ఖర్చు అంటే పెద్దగా ఏం లేదన్న. అంటే మేము ఓన్ ఉంది కాబట్టి ఇప్పుడు ఒక వర్కర్స్ ఎవరు లేరు, లేదు మనకు పెద్ద ఖర్చు ఏం లేదు. మినిమం అయితే మనకు బెనిఫిట్ బాగానే ఉంది. పర్వాలేదు. అంటే ఎంత వరకు అప్రాక్సిమేట్లీ ఎంత వరకు ఉండొచ్చు సార్? మంత్లీ ఒక 30,000 అట్లా. 30,000 వరకు ఇన్కమ్ అయితే ఇబ్బంది అయితే ఏమి ఉండదు.
ఓకే, మీ 3 years ఎక్స్పీరియన్స్ బేస్ మీద కొత్తగా ఎవరైతే మిషన్స్ తీసుకోవాలనుకుంటున్నారో వారికి ఏమైనా సలహా కానీ లేదంటే సూచన ఏమంటే ఏం చెప్తారు? చెప్తాను, ఎందుకంటే వాళ్ళు బెనిఫిట్ అయితే ఓకే, బెనిఫిట్ అయితే మంచిగా ఉంటుంది, ఓకే, మనం చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు వెహికల్స్ పెట్టి బయట సప్లై చేయడం, ఆర్డర్స్ పట్టుకొని తీసుకోవడం, దానివల్ల ఇంకా బెనిఫిట్ ఎక్కువ ఉంటుంది మంత్లీ. ఓకే, మనం చేసుకున్న దాన్ని బట్టి. ఓకే, ప్రస్తుతానికి మనం నేనైతే బయట వెహికల్స్ ఏం పెట్టాను. ఓకే, ప్రస్తుతానికి బబుల్స్ వచ్చి తీసుకెళ్తుంటారు వాళ్ళే. ఓకే, దానివల్ల మనకైతే అట్లా ఏం ప్రాబ్లం లేదు, ఇన్కమ్ అయితే బాగుంది. ఇన్కమ్ అయితే బాగానే ఉంది. సార్ ఇప్పుడు ఫైనల్ గా చూస్తే మీరు ఇప్పుడు 3 years వాడారు కదా సార్, సెకండ్ హ్యాండ్ మిషన్ తీసుకున్నారు, మీకు ఇప్పటివరకు ఏమైనా రిపేర్స్ కానీ ఇటువంటి ఏమైనా వచ్చేసి? నాకైతే ఇప్పటివరకు ఏం రిపేర్స్ మైనర్ రిపేర్లు అన్నీ వస్తాయి, కామన్. ఓకే, నార్మల్ చిన్న చిన్న రిపేర్లు అయితే ఇవి, ఓకే, వైర్లింగ్, ఆ ఫిల్టర్లు అవి కామన్ అవి. ఓకే, మేజర్ అయితే ఏం రాలేదు ఇంతవరకు, ఏమీ ప్రాబ్లం అయితే రాలేదు. మంత్లీ మనకు డైలీ ఇప్పుడు వాటర్ లిక్విడ్ కానీ లేదంటే ఫోమ్స్ కానీ కరెక్ట్ చేంజ్ చేసుకుంటే ఇష్యూస్ అయితే ఏమి ఉండవంటారు. కామన్. ఓకే సార్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్.